నేను నా ఓన్ డ్రాప్ సర్వీసెస్ ఏజెన్సీను 24 అవర్స్లో బిల్డ్ చేశా. డ్రాప్ సర్వీసెస్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మనం అన్ని సబ్జెక్ట్స్లోనూ మాస్టర్స్గా ఉండాలి అండ్ మనకి ఆ సబ్జెక్ట్ తెలియకపోతే మనం ఎక్స్ట్రా అవర్స్ ఎఫర్ట్స్ వేసి కంపల్సరీ తెలుసుకోవాలని చెప్పిస్తుంది. బట్ బిజినెస్ వరల్డ్ అలా వర్క్ అవ్వదు. యూ క్యాన్ బి మాస్టర్ ఇన్ ఆల్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైతే వాళ్ళ స్కిల్స్లో మాస్టర్గా ఉంటారో వాళ్ళ కనెక్షన్స్ను బిల్డ్ చేస్తాం, వాళ్ళను మన కాంటాక్ట్స్లో పెట్టుకుంటాం. ఒకవేళ నా వద్దకు ఒక క్లయింట్ వచ్చి వాళ్ళకు ఒక సర్వీస్ కావాలి అని అడిగితే నా కనెక్షన్లో ఉన్న వాళ్ళ చేత నేను దాన్ని వాళ్ళకి చేయించి వాళ్ళకి వాళ్ళ ఛార్జెస్ను పే చేసి క్లయింట్కి నా ఛార్జెస్ను కోట్ చేస్తా. ఇది వినడానికి మధ్యలో బ్రోకర్ లాగా ఉంది కదా. బ్రోకర్ విసెస్ డ్రాప్ సర్వీసెస్. బ్రోకర్ ఆర్ మిడిల్ మ్యాన్గా ఉన్న వాళ్ళు క్లయింట్ను సెల్ చేసే పర్సన్తో కనెక్ట్ చేస్తారు. ఆ డీల్ ఓకే అయితే ఇద్దరి వద్ద కమిషన్ తీసుకుంటారు. బట్ డ్రాప్ సర్వీసెస్లో మనం క్లయింట్ను ఎవరితోనూ కనెక్ట్ చేయం. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆ వర్క్ చేస్తున్నది మనమే. ఇక్కడ నో కమిషన్, ఓన్లీ సర్వీస్ ఛార్జెస్. దీనికి ఇప్పుడు డ్రాప్ సర్వీసెస్, అవుట్సోర్సింగ్ అని మనం ఫ్యాన్సీ టర్మ్స్ యూస్ చేస్తున్నాం, కానీ దీన్ని మార్కెట్లో చాలామంది పెద్ద ప్లేయర్సే యూస్ చేస్తున్నారు. అండ్ మనం కూడా ఆపర్చునిటీ దొరికినప్పుడు స్మాల్ లెవెల్లో చేసే ఉంటాం. బట్ దీన్ని లీగల్గా రిజిస్టర్ చేసి స్కేల్ చేయడం ఎలా, మీరు మీ ఓన్ డ్రాప్ సర్వీసెస్ ఏజెన్సీను బిల్డ్ చేయడం ఎలా? స్టెప్ 1, సెలెక్ట్ ఎ నిష్. ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీనే బిల్డ్ చేయాలంటే కష్టం. డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఏరియాస్ ఉన్నాయి. SEO, SEM, SMMA ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇనీషియల్గా అందులో ఒకటిని పిక్ చేసుకోవాలి. ఆ ఒక్క దాంట్లో మాత్రమే మన ఏజెన్సీ బెస్ట్ అని మార్కెటింగ్ చేయాలి. ఇండియాస్ నంబర్ 1 SEO ఏజెన్సీ, బెంగళూరుస్ బెస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అని మనం యాడ్స్ చూసే ఉంటాం. నంబర్ 1 ఏజెన్సీ లేదా బెస్ట్ ఏజెన్సీ అని ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చెప్పింది? అదంతా మనం మన ఏజెన్సీ బ్రాండ్ను బిల్డ్ చేసే గిమిక్స్. ఇంకో టెక్నిక్ కూడా ఉంది, ఇది చాలామంది బయట చెప్పరు. అదేంటంటే టార్గెటింగ్ స్పెసిఫిక్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ రియల్ ఎస్టేట్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫర్ హోమ్ ఇంటీరియర్స్ సర్వీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఒక్క స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ను టార్గెట్ చేసినప్పుడు మనం ఆ కేటగిరీకి ఎక్స్పర్ట్స్గా ఉంటాం. సో క్లయింట్స్ కూడా మనల్ని ట్రస్ట్ చేస్తారు. అందుకే నేను నా V4U ఏజెన్సీను ఈ-కామర్స్ ఏజెన్సీ అని చెప్పా. ఎందుకంటే మా ఎక్స్పర్టీస్ ఈ-కామర్స్లోనే ఉన్నాయి. అండ్ మేము ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ను ఆన్లైన్లో సెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తాం. స్టెప్ 2, రిజిస్ట్రేషన్. మీకు ఒక ఏజెన్సీను బిల్డ్ చేయాలి అంటే మీకు కంపల్సరీ మీ ఏజెన్సీ పైన డొమైన్ నేమ్ ఉండాలి అండ్ అదే నేమ్ పైన GSTN కూడా ఉండాలి. GSTN కంపల్సరీనా? మీరు ఒక క్లయింట్కు సర్వీసెస్ను ప్రొవైడ్ చేసి దానికి ఛార్జ్ చేయాలి అంటే వాళ్లకు ఇన్వాయిస్ను ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఇన్వాయిస్లో గల 18% ట్యాక్స్ను వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు GSTN లేకుండా అవ్వదా అంటే అవుతుంది. మీ క్లయింట్స్ డిమాండ్ చేయకపోతే మీరు నార్మల్గానే పేమెంట్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ టర్న్ ఓవర్ 20 lakhs కంటే ఎక్కువ వస్తే అప్పుడు GSTN తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇన్వాయిస్ డిమాండ్ చేస్తారు. మీ వద్ద అది లేకపోతే ఫ్రీలాన్సర్కి ఏజెన్సీకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఆ సర్వీసెస్కు ట్యాక్సెస్ను మీరే పే చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా క్యాల్కులేట్ చేస్తే 30,000కి 18% అన్న 5,400 రూపీస్ మనమే ట్యాక్స్ పే చేయాలి. సో GSTN తీసుకొని ఆ ట్యాక్స్ను క్లయింటే పే చేయమని చెప్తే వాళ్ళు పే చేసి వాళ్ళ ఫైలింగ్లో దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సో విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. స్టెప్ 3, వెబ్సైట్ బిల్డింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, మీ వెబ్సైటే మీ బ్రాండ్, మీ వెబ్సైటే మీ కంపెనీ, మీ వెబ్సైటే మీ ఏజెన్సీను రిప్రజెంట్ చేసే ఒక ప్లాట్ఫామ్. సో మీ వెబ్సైట్ చాలా క్లీన్ అండ్ అథెంటిక్గా ఉండాలి. వెబ్సైట్ చాలా రకాలు ఉన్నాయి. ల్యాండింగ్ పేజ్, ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీ వెబ్సైట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఉంటాయి. మీరు ఎటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారో అని క్లీన్గా అప్డేట్ చేయండి. నేనైతే నా సర్వీసెస్ పేజెస్ను విత్ ప్రైజ్ అప్డేట్ చేశా. ఎందుకంటే ఇది చాలా నాయిస్ను ఇగ్నోర్ చేస్తుంది. క్లయింట్ మన పేజ్కి వస్తే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నామని కూడా ఒక క్లీన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అది ఓకే అయిన వాళ్ళు మాత్రమే మనకు లీడ్స్గా వస్తారు. మధ్యలో గల అవర్స్ ఆఫ్ సేల్స్ స్టాక్ను నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ మెథడ్ యొక్క సక్సెస్ రేట్ ఏంటి అని నేను ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టెప్ 4, మార్కెటింగ్. మార్కెటింగ్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను యూజ్ చేయాలి అనుకుంటున్న మెథడ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ కంటెంట్ మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం మెటా యాడ్స్లో ఒక 2 యాడ్స్ను క్రియేట్ చేస్తాం. ఒకటి మన ఏజెన్సీ ఏం చేస్తుంది, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ను కస్టమర్కి సాల్వ్ చేస్తాం అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక యాడ్. దానికి ఎంగేజ్మెంట్ను గోల్గా పెట్టి బ్రాడ్ ఆడియన్స్ను సెలెక్ట్ చేసి రన్ చేస్తాం. ఇది అప్రూవల్ వచ్చిన తర్వాత ఇది నేను టార్గెట్ చేసిన ఆడియన్స్ ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్స్లో యాడ్స్గా రన్ అవుతుంది. అది వాళ్ళకు నచ్చి వాళ్ళు మన వద్ద సర్వీసెస్ తీసుకోవాలంటే మనకు ఫామ్ ఫిల్ చేయడం కానీ లేదంటే మనల్ని ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతుంది.
ఇది ఒకవైపు ఒక 1 వీక్ రన్ అవుతుండగానే మనం ఇంకో యాడ్ను రన్ చేస్తాం. ఈ యాడ్లో మన క్లయింట్స్ రివ్యూస్ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ను ప్రూఫ్గా చూపిస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ను మనం ఎలా సాల్వ్ చేసాం అండ్ దాని ప్రూఫ్స్ ఏంటి అని యాడ్గా రన్ చేస్తాం. సో దీనివల్ల లీడ్స్ వస్తారు అండ్ ఆ లీడ్స్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్కు మనం సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తాం. సో దీన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. మనం దీన్ని యూస్ చేసి కూడా లీడ్స్ను జనరేట్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే నేను ఇప్పుడు చేస్తున్నది కంటెంట్ మార్కెటింగే. ఈ వీడియోలో నేను అక్కడక్కడ V4U ఏజెన్సీ గురించి చెప్పాను అండ్ దాని నేమ్ను కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో కమెంట్స్లో మెన్షన్ చేశాను. సో దీనివల్ల ఈ వీడియో యూట్యూబ్లో ఉన్న వరకు మన బ్రాండ్కు మన ఏజెన్సీకు ఆర్గానిక్గా మార్కెటింగ్ వచ్చినట్లే. సో ఈ ఏజెన్సీ సక్సెస్ అవుతుందా లేదా, నేను ఈ ప్రాసెస్లో నేర్చుకోబోతున్నది ఏంటి అండ్ ఎటువంటి మిస్టేక్స్ చేసా, వాటిని ఎలా కరెక్ట్ చేసా అనే దాని గురించి కమింగ్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.